హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రేఖా గో 24. ఈ రోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంట్లో రెడీమేడ్ పరోటాలు తీసుకొచ్చాం. మరి అందులోకి ఏ పప్పు ఏ చారు ఏదో చేసుకుంటే బాగోదు కదా, అందుకోసమని చికెన్ చేస్తున్నా. కేవలం పరోటా తినడం కోసమే చికెన్ వండుతున్నాను ఇవాళ. పెద్ద హడావిడి లేకుండా నా స్టైల్లో సింపుల్గానే చికెన్ కర్రీ చేస్తున్నాను, చూసేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ మంచిగా మగ్గిపోయిన తర్వాత పసుపు వేసేసుకొని తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ మీకు తెలిసిందే కదా, ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వాలి. మధ్య ఎందుకో నాన్ వెజ్ బాగా తింటున్నానేమో అనిపిస్తుంది. చికెన్ని కొంచెం అవాయిడ్ చేయాలని మా ఆయన చెప్తున్నాడు. నాకేమో చికెన్ అన్నా చికెన్ బిర్యానీ అన్నా చాలా ఇష్టం, అలాగే పన్నీర్ రోటీ కూడా చాలా ఇష్టం. మా ఆయనకేమో మటన్ ఇష్టం. బిర్యానీ బయట ఆయన వెళ్ళినప్పుడు తింటాడు కాబట్టి ఆయన బిర్యానీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించరు, కాకపోతే ఆయనకు మటన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నారా? ఒకరు మటన్ ఇంకొకరు చికెన్ మాలాగా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. చికెన్ ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, పైనుంచి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. నేను అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. సరిపోయేంత కారం ఎవరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. నేను తక్కువే వేస్తాను కారం, ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇలా ఈవెన్గా కలిపేసుకోవాలి. పిల్లలు ఉన్న చోట కారం తక్కువ తినేదే బెటర్. తగినంత సాల్ట్ వేసేసుకోండి. తక్కువైన తర్వాత వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే దాన్ని అడ్జస్ట్ చేయలేము ఉప్పు విషయంలో మాత్రం. కొత్తిమీర ఆకు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత కొన్ని టమాటాలు వేసుకున్నా. ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఎందుకంటే ఇవి ఈవెన్గా కంప్లీట్గా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా వదిలేయాలి. కిచెన్లో పుదీనా ఆకు వేస్తే చాలా బాగుంటుంది. నాకు ఇంటి ముందే చెట్టు ఉంది, కాకపోతే తెంపగా రావడానికి బద్ధకం. అక్కడికే నైట్ అయిపోయింది అన్నమాట. నైట్ చెట్ల మీద చేయి వేయకూడదు కదా, అందుకని ఇంకా నేను పుదీనా తీసుకురాలేదు. నాకు గ్రేవీ కావాలి, సో అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. తర్వాత కాసేపు మూత పెట్టేసి వదిలేసా. మా ఇంట్లో మా ఆయన మా బుడ్డోడు ఆకలి వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు తినేద్దామా అని. అలాగా మా పాప కూడా పాపం పాల కోసం వెయిట్ చేస్తూ ఉంది. నా పనులు అయిపోతే తనకెళ్ళి పాలు ఇవ్వాలి. ఫస్ట్ ముగ్గురు చిన్నపిల్లలే మా ఆయనతో కలిపి, ఎందుకంటే ఆయన ఆకలి అస్సలు ఆగడు, అంత తొందర పెట్టేస్తాడు. లేదంటే నేను బయట వెళ్ళి తినేస్తా అని నన్నే బెదిరిస్తాడు. నాకెందుకో బయట వెళ్ళి తింటే అసలు సాటిస్ఫై అనిపించదు. ఇంట్లో నేను చేసింది నేను పెట్టింది తింటేనే నాకెందుకో ఆయన కడుపు నిండా తిన్న ఫీలింగ్ వస్తుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంట్లో మేమే కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్ని వండుకొని తినేసిన ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్లో ఒక లెమన్ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా చికెన్ నాకు ఆ మాత్రం గ్రేవీ కావాలి, ఎందుకంటే పరోటాలోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఉండాలి, రైస్లోకి కూడా గ్రేవీ ఉండాలి. అందుకని నేను ఆ మాత్రం గ్రేవీ పెట్టేసుకున్నా. సో ఇంకా పక్కన పెట్టేసా చికెన్. ఓకే. అండ్ ఇప్పుడైతే పరోటా చేసుకోవడానికి నెయ్యి వేసుకుంటున్నా. ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు, నెయ్యి అయితే బాగుంటుంది కదా, టేస్టీగా ఉంటుంది. థింగ్ ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అండ్ నెయ్యి మంచిదే కాబట్టి ఇలా అయినా నెయ్యి మనం పెట్టవచ్చు. అందుకని ఆయిల్ కూడా కాస్త అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది. అందుకని నేను నెయ్యితోనే మ్యాక్స్ అయితే చేసేవి అయితే నెయ్యితోనే ప్రిపేర్ చేస్తాను ఎక్కువ. ఏదైనా చట్నీ వేసినా కూడా కంపల్సరీగా పప్పు వండినా వాడికి నెయ్యి కలిపి పెడతా. సో ఇలా నెయ్యి వేసేసుకొని 2 సైడ్స్ కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాక్లో 7 ఏమో వచ్చాయి. పిల్లలతో బయట రెస్టారెంట్లో అంత ఫ్రీగా అయితే తినలేము. మేము ఏదైనా తెచ్చుకున్న మ్యాక్స్ ఇంట్లోకి తీసుకొని వచ్చి ఇంకా తినేస్తూ ఉంటాము ఫ్రీగా. ఇలా 2 సైడ్స్ నెయ్యి వేసేసుకొని ఇలా ఈవెన్గా కాల్ చేసుకోవాలి. అంటే ప్యాకెట్స్ తీసుకొని వచ్చినప్పుడు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ప్యాకెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ అలా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయినా తినేయచ్చు, కాల్చుకొని మనకు కావాలనుకున్నప్పుడు. ఎక్కువ రోజులు మాత్రం స్టోర్ చేసుకోకూడదు, దాని మీద ఆల్రెడీ డేట్ కూడా ఇస్తారు, మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి. మీరు ఎప్పుడైనా ఈ పరోటా ట్రై చేశారా ఇలాగా? ఒకవేళ ట్రై చేస్తే చెప్పండి. ఇద్దరు పిల్లలకి ముందు చాలా రకాల వంటలు అది ఇది అని చాలా ట్రై చేసేదాన్ని. ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు చేద్దామన్న టైం ఉండట్లేదు. వాళ్ళు స్కూలింగ్ ఆ టైంలో నాకు ఏమైనా టైం దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఆ స్కూలింగ్ టైంలో కూడా వాళ్ళకి టిఫిన్ బాక్సులు అవి ఇవి కట్టేసరికి దూల తీరిపోతే మార్నింగే లేచి అన్నీ చేయాలి కాబట్టి కంపల్సరీగా ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అన్నీ చేయాలి కాబట్టి అప్పుడు ట్రై చేసే ఓపిక టైం 2 ఉంటాయనే అనుకుంటున్నా. అప్పుడు ఎలా ఉంటుందో. మా వాడికైతే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి మొన్న నవంబర్లోనే. ప్లే స్కూల్కి ఎవరు అంగన్వాడీకి అటు ఇటు పంపిద్దామని అనుకున్నా ఫస్ట్, కాకపోతే బయట జరిగేవి ఇన్సిడెంట్స్ అన్నీ చూసిన తర్వాత నేను 4 ఇయర్స్ నిండే వరకు నేను ఎక్కడికి పంపకూడదు అని ఫిక్స్ అయిపోయినా. అల్లరైనా ఏదైనా నేనే భరించుకోవాలి అని. మన పిల్లల్ని మనం తిట్టుకున్నా కొట్టినా ఏమనిపించదు కదా, పక్కనోడు వచ్చి తిట్టినా కొట్టినా అసలు భరించలేము. వాళ్ళు చాలా చిన్న పిల్లలు అండ్ బయట చాలా దారుణంగా జరుగుతుంది స్కూల్కి పంపించిన తర్వాత.
వాళ్ళకి ఆకలేస్తుందని వాళ్ళు ఇచ్చి వాళ్ళు చెప్పేంత వరకు, వాళ్ళని ఎవరైనా కొట్టినా తిట్టినా వీళ్ళు కొట్టారు మమ్మీ అని చెప్పేంత వరకు స్కూల్కి పంపకపోవడమే చాలా బెటర్ అండి. వాళ్ళ వీడియో చికెన్ విత్ పరోటా చాలా బాగా టేస్టీగా ఉంది అండ్ పరోటా చాలా బాగుంది తినడానికి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ అందరికీ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.